టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగనాథ శేషు మాట్లాడుతూ, బాపట్ల పట్టణ పరిధిలోని వీరి కుక్కలు ప్రతి వార్డులో కూడా 20 నుంచి 40 కుక్కల వరకు ఉన్నవి. ఈ కుక్కలు వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, సైకిళ్లు, బైక్లు, రిక్షాల మీద వెళుతున్న వారి వెంట పడుతూ ఉన్నవి. వారిని భయపెడుతూ కరుస్తూ ఉన్నవి. అనేక మార్లు పట్టణ పరిధిలో ఉన్న ప్రజలు పత్రికల ద్వారా కమిషనర్ కి, ఎమ్మెల్యేకి తెలియజేసి ఉన్నారు. ఎంతవరకు ఎమ్మెల్యే గాని, మున్సిపల్ కమిషనర్ గాని స్పందించలేదు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న కుక్కలను అరికట్టమని తెలియజేస్తూ ఉంటే, దీనిపైన వెంటనే ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ద్వారా తీసుకొచ్చి బాపట్ల పట్టణ పరిధిలో ఉన్నటువంటి కుక్కలను అరికట్టాలని, బాపట్ల పట్టణ ప్రజలు, దివ్యాంగులు, పెద్దవారు, పిల్లలు, వృద్ధులు అందరినీ కాపాడాలని తెలియజేయటమైనది. మరి ఆ గొయ్యలు కూడా వెంటనే పూడిపించారు. అంటే మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు పని చేయడానికే కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కూడా మరి ప్రతి ఒక్క అధికారులు, ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పి కూడా నిదర్శనం. మనం ఒక బాపట్ల పట్టణంలో నడి రోడ్లో గోతులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కూటమి ప్రభుత్వం మరి పూర్తి చేయడం జరిగింది. అధికారులు కానీ మరి నాయకులు కానీ మరి వెంటనే స్పందించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాపట్ల పట్టణంలో మరి పట్టణ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో కూడా కుక్కల బెడద ఎక్కువైపోయినాయి. కుక్కలు మరి ప్రజలను, మరి చిన్నారులను, ముసలి వాళ్ళని, వికలాంగులని వీళ్ళందరినీ కూడా ఎమ్మడబడుతూ ఉన్నాయి. దీని మీద అనేక మార్లు కూడా కొన్ని పత్రికల్లో కొంతమంది నాయకులు కూడా తెలియజేసి ఉన్నారు. మరి మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఎందుకని స్పందించట్లేదు? మరి వెంటనే స్పందించాలి కదా. ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఈ కుక్కల బెడదని వదిలించాలంటే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరి మురళి గారు వెంకట మురళి గారు పెద్ద ఆయన కూడా వెంటనే స్పందించి మరి బాపట్ల పట్టణ పరిధిలో కుక్కల బెడదని మరి తగ్గించే మార్గంగా మరి ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరి చెప్పి మరి ఆ ఒక్క కుక్కల బెడదను ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం.